శ్రీచక్రాన్ని విజయనగరాన్ని ప్రతిష్ఠించే ముహూర్తంలో అపశకునం అవటంచే ఆ పట్టణానికి శ్రీచక్రానికి భవిష్యత్ కాలంలో అనర్థం వాటిల్లుతుంది అని శ్రీ విద్యారణ్య స్వామి వారు తలచారు. అందుచేత రచించిన కాలజ్ఞానం అనే గ్రంథంలో ఈ భవిష్యత్ అర్థాలను ఒక్కానించా చెప్పారు. విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన భూపతులకు వాళ్ళ సంతతి రాజకుమారులు శ్రీ విద్యారణ్యుల రమారమి 50 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఉండి రాజ్యాన్ని సమర్థతతో పరిపాలిస్తూ విశేష అభివృద్ధికి తెచ్చి ఆ కాలంలో విజయనగరం యొక్క వైభవ అతిశయం దిగంత విఖ్యాతి చెంది ఉండటంచే విదేశీయులు ఈ పట్టణాన్ని చూడటానికి వచ్చి దాని వైభవ అతిశయాలు అనేక విధాలుగా గ్రంథ రూపంలో వర్ణించారు. సువర్ణ వృష్టి కురిపించ అంటే బంగారు వర్షం. ఒకానొక కాలంలో విజయనగర సంస్థానంలో ధనం లోపల ఏమీ లేకుండా పోయిన శూన్యం. ప్రజలు చాలా దరిద్రంతో ఉన్నారు. అప్పుడు రాజు విద్యారణ్యుని ఈశ్వరుడితో ఈ దురవస్థను విన్నవించ పూర్వం లక్ష్మీదేవి తనకిచ్చిన బలాన్ని జ్ఞప్తి చేసుకొని రాజుతో, రాజా, గాయత్రీదేవిని ప్రార్థించి సువర్ణ వర్షాన్ని కురిపించేస్తా. మీ ప్రజలు గృహ ఆవరణంలో వాళ్ళ పొలాలలో కురిసిన బంగారు ప్రజలదే. ఈ కోట ఆవరణంలో బాటలలో పొలాలలో కురిసిన సువర్ణమంతా ప్రజలు. నీ కోట ఆవరణలు బాటలలో గయాడు భూములలో వర్షించే సువర్ణమంతా నీ. అందుకు అంగీకరిస్తే సువర్ణ వృష్టి కురిపిస్తా అన్న. రాజు సంతోషంతో ఒప్పుకొని అప్పుడు విద్యారణ్యు గాయత్రీదేవి ఒక ముహూర్త కాలం స్వర్ణ వృష్టి కురిపించమని ప్రార్థించగా అపారమైన బంగారం వర్షంగా పడి దానివల్ల పృథ్వీశుడికి, రాజుకు, ప్రజలకు అపార ధనం లభించి ఈ విద్యారణ్య స్వామి బ్రహ్మరక్షసు సమావేశం అవడు. ఒకానొక కాలంలో విద్యారణ్యుడి శిష్యులతో ఉత్తర దేశానికి పోతుండగా దారిలో ఒక అశ్వత్థ వృక్షం మీద నివసిస్తున్న బ్రహ్మరక్షస్ శ్రీ విద్యారణ్యుణ్ణి చూసి, ఆ కథల నువ్వు నా ప్రశ్నలకు జవాబు ఇస్తేనే నేను నీకు స్వాధీనుణ్ణి అవుతా, లేకపోతే ఈ వృక్షంలో నాతో నువ్వు ఉండాలి అని ప్రతిజ్ఞ చేసి విద్యారణ్యు బ్రహ్మరక్షసు అడిగిన ప్రశ్నలన్నిటి సంతృప్తికరమైన జవాబులు ఇచ్చారు. అప్పుడు బ్రహ్మరక్షసు చెట్టు నుండి కిందకి విద్యారణ్యుల పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేసి అప్పుడు ఆయన చక్షుస్సు ఆవాహనం చేసి ఒక రక్షస్సును ఆవాహనం చేసి ఒక సంపుటంలో దాన్ని ఉంచి తనతో తీసుకెళ్ళాడు. అంటే ఆ దయ్యాన్ని పట్టేశాడు. శృంగేరి పీఠం దగ్గర ఒక శిలా విగ్రహాన్ని స్థాపించి దానిలో ఈ బ్రహ్మరాక్షసి ఆవాహనం చేసి దానికి నిత్య నైవేద్యాలు జరగటానికి తగిన స్థిర వసతి కూడా ఏర్పాటు. ఆ శిలా విగ్రహం ఇప్పటికీ ఉంది. శృంగేరి పీఠాధిపతులై జగద్గురువులకైన వేదశాస్త్రాలలో ఎలాంటి సందేహం కలిగిన ఆ బ్రహ్మరక్షసు స్వప్నంలో కనపడి సంశయాలను నివారణ చేస్తుందని ఇప్పటికీ అందరికీ పీఠాధిపతులకు విద్యారణ్య స్వామికి బ్రహ్మరక్షసు చెప్పిన పూర్వ వృత్తం. శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో రావణాసురుణ్ణి వధించిన కారణంగా అతడికి బ్రహ్మహత్యా దోషం వార్చింది. తద్దోష నివారణార్థం కాలపురుష దానం చెయ్యాలని శ్రీరాముని కుల గురువైన వశిష్ఠ మహాముని ఆరతించి
అప్పుడు ఒక కాలపురుష విగ్రహాన్ని బంగారంతో చేయించి దాని ప్రతిగ్రహం చేయడానికి అనేక విప్రోత్తరముల బ్రాహ్మణులు రప్పి దానాన్ని గ్రహించడానికి ఎవరు సాహసించరు. ఏ పూర్వజన్మంలో శృంగేరి భట్ అనే అప్పుడు చెప్తాను నేను పూర్వ జన్మలు శృంగేరి భట్ అనే బ్రాహ్మణుడు వేదాలను సమస్త శాస్త్రాలు సంపూర్ణంగా అభ్యసించిన శ్రీరామచంద్రుడు నన్ను చూసి ఆ కాలపురుష దానాన్ని గ్రహించమని ప్రోత్సహించి దానాన్ని తీసుకొని దానివల్ల ప్రతిగ్రహ అనంతరం ధార విడిచిన తక్షణమే శ్రీరామచంద్ర గురువు ఆజ్ఞ ప్రకారం వెనుమొగము వేసి భయం పడ్డ. అందువల్ల నేనిట్లు బ్రహ్మరక్షసునయ్యా. ప్రతిగ్రహానంతరం అంటే దానం తీసుకున్న తర్వాత నేను శ్రీరాముడి ముఖాన్ని చూసి ఉంటే నాకు ఈ రాక్షసత్వం కలగకుండా ఉండే. ఇది నా పురాకృత సుకృతం అని విద్యాతీర్థుల వారి బ్రహ్మైకి శ్రీ విద్యాతీర్థుడు అంటే విద్యాశంకర స్వామి లంబికా యోగ సిద్ధులై 1333 సంవత్సరంలో కార్తీక శుద్ధ సప్తమి నాడు లంబికా యోగనిష్ఠులై తనను సమాధిలో సజీవునిగా కప్పివేయుమని 12 సంవత్సరాల వరకు సమాధిని తెరవరాదని శిష్యులను ఆజ్ఞాపించగా వాళ్ళు అలాగే చేశారు. కానీ 3 ఏళ్ల తరువాత కొందరు శిష్యులు సమాధి తెరచి చూడగా తీర్థుల వారి శరీరంలో కొంత మార్పు కలగటం చూసి వారి ఆజ్ఞ ఉల్లంఘనం వల్ల ఏం ప్రమాదం ఘటిల్లుతుందో అనే భయంతో సమాధి ద్వారాన్ని ఎప్పట్లాగా కప్పి ఆనాటి రాత్రి తీర్థుల వారు విద్యారణ్య స్వామికి మరికొందరు శిష్యులకు కలలో కనబడి తమ ఆజ్ఞను ఉల్లంఘించి సమాధిని తెరవకూడదని విజయనగర పురాధుడి సహాయం తీసుకొని తన సమాధిపై ఒక ఆలయం కట్టించాలని ఆజ్ఞాపించి శ్రీ విద్యారణ్య స్వామి వారి ఆజ్ఞానుసారం తీర్థుల వారి సమాధిపై శ్రీ విద్యాశంకర మందిరం అనే పేరుతో ఒక దివ్య మందిరాన్ని నిర్మించారు. వెళ్ళంగానే మనకు కనపడేది అది. ఇప్పటికీ శ్రీ తీర్థుల వారి సమాధిలో సజీవులై యోగనిష్టలో ఉన్నారు విద్యాశంకర తీర్థులు అని ఒక నమ్మకం. ఆలయానికి 500 సంవత్సరాల క్రింద కట్టబడిందైన ఇప్పటికీ కొత్తగా నిర్మించబడినట్టే కనపడు. ఆ ఆలయం యొక్క ముఖ మంటపాన్ని చుట్టూ అది 2 రాతి స్తంభాలు. ఆ రాతి స్తంభాలు శాస్త్ర పద్ధతులను అనుసరించి మేషాది 12 రాసులలో ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క రాశి యొక్క పేరుతో అది ప్రసిద్ధి చెంది. సూర్యుడు 12 నెలలు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు కనుక అది మనకి తెలుసు. ఈ మండప విశేషాలు అద్భుతంగా ఏమిటంటే ఆయా మాసాలలో సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తుంటాడు ఆయా రాశి యొక్క పేరు గల స్తంభం మీదనే సూర్యకిరణాలు ప్రసరిస్తాయి కానీ ఇతర స్తంభాల మీద ప్రసరింపు. ఇదే అత్యద్భుతం, దురవగాహం. ఈ అద్భుతాన్ని చూడటానికి అనేక పాశ్చాత్యులు ఇంజనీర్లు ఆ మందిరానికి ఎప్పటికీ వస్తూనే ఉంటారు. ఎవరికి అర్థం కాదు. శృంగేరియన్ శారదాదేవి ప్రతిష్ఠ. ఆది శంకరాచార్యుల వారు కాశ్మీర దేశం నుండి శారదామూర్తిని శృంగేరి మతానికి తీసుకొని వచ్చిన చందన విగ్రహంగా ప్రతిష్ఠించి అంటే మంచి గంధ విగ్రహం. విద్యారణ్య స్వామి శృంగేరి పీఠాధిపత్యాన్ని వహించిన తర్వాత పంచలోకాల శారదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుంభాభిషేకం చేసి ఈ శారదాంబ విగ్రహమే ఇప్పుడు అర్చింపబడు. విద్యారణ్య స్వామికి పీఠాధిపత్య కాలం శృంగేరి విరూపాక్ష మఠాలు ముఖ్యమైన ప్రతి కాగితం మీద
మఠానికి చెందిన పాత్రుడు మొదలైన సామానుల మీద శ్రీ విద్యాశంకర అని తమ గురువు గారి పేర ముద్ర వేయటానికి ఏర్పాటు చేసి ఆ ముద్రే ఇప్పుడు కూడా ఉపయోగింపబడు. విద్యారణ్య స్వామి తన తల్లి గారి ప్రీతి కోసం కొన్ని భూములను ఈనాములుగా ఇచ్చారు. కచర అనే పూర్వనామం గల గ్రామాన్ని మాధవపురం అని తన పేరు అగ్రహాంగరంగా బ్రాహ్మణులకు దానం చేశారు. తుంగభద్రా నది యొక్క ఒక భాగాన్ని మాధవ తీర్థమని పేరు. శృంగేరి మఠంలో శ్రీ శంకర భగవత్పాదుల శిలా విగ్రహాన్ని విద్యారణ్య స్వామి చేతనే మరియు శృంగేరి విరూపాక్ష పీఠంలో ఉపయోగిస్తున్న బిరుదులు విలువగల భూషణాలు విద్యారణ్య స్వామి చేతనే సంపాదింప. వీరి గురువు విద్యాతీర్థుల యొక్క విద్యారణ్య స్వామి యొక్క ప్రఖ్యాతి భారతదేశమంతటా వ్యాపించింది.